మిత్రులారా, చమకంలోని దశమ అనువాకం ఇలా కొనసాగుతుంటుంది. ఒక్కసారి విందామా? గర్భాశ్చ మే వత్సాశ్చ మే త్ర్యవిశ్చ మే త్ర్యవీచ మే దిత్యవాట్చ మే దిత్యౌహీ చ మే పంచావిశ్చ మే పంచావీచ మే త్రివత్సశ్చ మే త్రివత్సా చ మే తుర్యవాట్చ మే తుర్యౌహీ చ మే పష్ఠవాట్చ మే పష్ఠౌహీ చ మ ఉక్షా చ మే వశా చ మ వృషభశ్చ మే వేహశ్చ మే నడ్వాంచ మే ధేనుశ్చ మ. అంటే దీని అర్థం ఏంటంటే, గోవుల గర్భములు, ఏడాది వయస్సు గల దూడలు, ఏడాదిన్నర వయస్సు గల దూడలు, 2 సంవత్సరముల వయస్సు గల దూడలు, 2.5 సంవత్సరములు, 3 సంవత్సరముల, 3.5 సంవత్సరముల, 4 సంవత్సరముల కోడెదూడలు, ఆవు దూడలు, గిత్తలు, ఆవులు, ఎద్దుల వంటి పశు సంతతి నాకు సమృద్ధిగా లభించుగాక అని దీని అర్థం. ఇది మరి ఒకది ఇలానే కొనసాగుతూ ఉంటుంది. ఆయుర్యజ్ఞేన కల్పతాన్ ప్రాణో యజ్ఞేన కల్పతాం అపానో యజ్ఞేన కల్పతాం వ్యానో యజ్ఞేన కల్పతాన్ చక్షుర్యజ్ఞేన కల్పతాగుం శ్రోత్రై యజ్ఞేన కల్పతాన్ మనో యజ్ఞేన కల్పతాం వాగ్ యజ్ఞేన కల్పతాం ఆత్మా యజ్ఞేన కల్పతాం యజ్ఞో యజ్ఞేన కల్పతాం. అంటే నాకు దీర్ఘాయుష్షు కలిగి నేను చేయు యజ్ఞ యాగాదుల ఫలితముగా నా ప్రాణ, అపాన, వ్యాన వాయువులు, నా కన్నులు, చెవులు, మనస్సు, వాక్కు, నా శరీరమునందలి సర్వ అంగములు యజ్ఞముల వలె నియమములతో సక్రమముగా పనిచేయుగాక. నేను ఇంకా ఎన్నో యజ్ఞములను, ఎన్నో యాగములను ఇంకా అధికముగా చేయుదునుగాక అని దీని అర్థం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.